నిన్న రసవత్తరంగా నడిచిందే మన సుప్రీంకోర్టులో. నేనే ఆర్గ్యుమెంట్ చేస్తా అని చెప్పి మన మమతా బెనర్జీయే డైరెక్ట్ కోర్టు రూమ్లోకి వచ్చేసింది. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి సీఎం తన ఏదైతే ఇబ్బందికరమైన విషయాలను ఏదైతే తనని ఇబ్బంది పెడుతున్నదో, తన పరిపాలన ఏదైతే ఇబ్బంది పెడుతున్నదో, నేనే నా కేసుని స్వయాన కొట్లాడుకుంటా అని చెప్పి ఎట్టకేలకు సుప్రీంకోర్టులకు ఎంటర్ అయింది. అయితే అట్లనే వెనకటికి కూడా మన జర్మన్ ఒక కుక్క మాట్లాడింది. ఏమనంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ మీద 1950 ఎక్సెట్రా అని మాట్లాడింది. దానికి మనము మంచిగా జవాబు ఇచ్చినాం. మమతా బెనర్జీ గారు ఏమని మాట్లాడతారనంటే ఎస్ఐఆర్ ఏదైతుంది చూడు, అది ఇంక్లూజన్ కాదు, అది ఓన్లీ డిలీషన్కే వాడుతున్నది భారతీయ జనతా పార్టీ అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, వీళ్ళంతా బీజేపీ వర్కర్లు అని చెప్పి మాట్లాడుతుంది. అయితే వెస్ట్ బెంగాల్ అనే చేస్తున్నారు, అస్సాంలో ఇంకా నార్త్ ఈస్ట్ ఎందుకు చేస్తలేరు అంటే నన్ను టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె ఏమంటుందనంటే ఆధార్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేపియాలా, ఎలక్షన్ కమిషన్ నా మాట వింటలేదు. ఆధార్ అనేది ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. సుప్రీంకోర్టు ఎన్నోసార్లు పలుమార్లు ఈ టాపిక్ని ఎన్నోసార్లు మాట్లాడిందండి. మీకు తెలియకపోతే నేనేం చేస్తా? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ, కోర్టు కానీ, ఈ బిఎల్ఓలు, ఇప్పుడు ఏదైతే బూత్ లెవెల్ ఆఫీసర్స్ లేకపోతే ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో, మమతా బెనర్జీ ఏదైతే అంటుంది కదా, వాళ్ళు మైక్రో అబ్జర్వర్స్ అయిపోయి బీజేపీకి వాళ్ళు మా పేర్లు డిలీట్ చేస్తున్నారు అని చెప్పి. అయితే ఏమైనా ఆధారాలు దొరికినాయా అని అడుగుతున్నా, స్ట్రైట్ క్వశ్చన్. ఈ కత్తి ఏదైతే ఇప్పుడు మీరు మాట్లాడారు చూడు, స్పెల్లింగ్ మిస్టేక్లు ఎక్సెట్రా, ఈ కత్తి అనేది 2 సైడ్లు పదనున్నది. అది మిమ్మల్ని కోస్తుంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కోస్తుంది. కాకపోతే మీరు ఒక నరేటివ్ స్టోరీ తయారు చేసుకొని వచ్చి అందులో నాకు విక్టరీ రావాలని అంటే అది ఆవిరైపోతుంది. మమతా బెనర్జీ గారు ఒక సీఎం వచ్చి వాదించినంత మాత్రాన అసత్యం సత్యమైపోదు, సత్యం అసత్యం అయిపోదు. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available. School fee offer valid till February 10 for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. నిన్న రసవత్తరంగా నడిచిందే మన సుప్రీంకోర్టులో. ఎటకేలకు స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఏదైతే వెస్ట్ బెంగాల్లో జరుగుతుందో దాని మీద నేనే ఆర్గ్యుమెంట్ చేస్తా అని చెప్పి మన మమతా బెనర్జీయే డైరెక్ట్ కోర్టు రూమ్లోకి వచ్చేసింది. కోర్టు రూమ్లోకి రాగానే జడ్జిలు కూడా క్లియర్ కట్గా చెప్పినారు, మీరు కోర్టులకు ఎంటర్ అయినరు, డెకోరం మెయింటైన్ చేయాలా, మీరు మర్చిపోవాలా ఇక్కడ ఒక సీఎం అని అన్నట్టు, ఆ డెకోరం మెయింటైన్ చేసి మాట్లాడాలా అంటే నేను ఊరిచి చెప్తా కదా, ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నా కదా, అందుకనే చెప్పిన మీరు డెకోరం మెయింటైన్ చేయాలా అని చెప్పి చెప్పిండ్రు. మమతా బెనర్జీ గారు కూడా ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు సుప్రీంకోర్టులో జడ్జిలు ఎవరైతే ఉండేనో వాళ్ళు ఏమని అన్నారంటే, మీకు ఒక సీనియర్ కౌన్సిల్ ఉన్నాడు అక్కడ, ఆయన మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఆయన మంచిగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు, మీరు ఆయనని మాట్లాడినండ్రి, తొందర ఏమున్నది, మేము అన్ని వింటాం, మేము వినము అని చెప్పి చెప్తలేము అని చెప్పి చెప్పిండ్రు. ఇక దానికి తోడు ఢిమ్కా మస్తు మంది మాట్లాడుతూ ఉంటారు. బట్ ఒక స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి సీఎం తన ఏదైతే ఇబ్బందికరమైన విషయాలను ఏదైతే తనని ఇబ్బంది పెడుతున్నదో, తన పరిపాలన ఏదైతే ఇబ్బంది పెడుతున్నదో, నేనే నా కేసుని స్వయాన కొట్లాడుకుంటా అని చెప్పి ఎట్టకేలకు సుప్రీంకోర్టులకు ఎంటర్ అయింది. అయితే ఇప్పుడు దీన్ని అంతా మనం చూస్తే ఏదైతే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకొని వచ్చింది కదా, మళ్ళా ఏ రకంగా అవుతుంది, ఏం ఆర్గ్యుమెంట్లు అవుతాయి, మమతా బెనర్జీ ఏం మాట్లాడింది, ఎలక్షన్ కమిషన్ ఏం మాట్లాడింది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది. ఆర్టికల్ 324 క్లియర్ కట్గా ఒక డైరెక్షన్ ఇస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఎలక్షన్స్ ఎట్లా జరపాలనో, ఎట్లా కంట్రోల్ చేయాలనో అనే పవర్ ఎలక్షన్ కమిషన్కి ఇస్తుంది. ఇది ఒక కాన్స్టిట్యూషనల్ ఇంజన్ రూమ్ ఇస్తుంది. ఎవరికి? మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి. కంప్లీట్గా మన ఇదేమంటారు, రోల్ ప్యూరిఫికేషన్ ఎక్సర్సైజెస్ అంటాం కదా, శుద్ధి చేసే ప్రక్రియ, అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు పవర్ ఇస్తుంది. అట్లనే వెనకటికి కూడా మన జర్మన్ ఒక కుక్క మాట్లాడింది. ఏమనంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ మీద 1950 ఎక్సెట్రా అని మాట్లాడింది. దానికి మనము మంచిగా జవాబు ఇచ్చినాం. రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ ఏదైతే ఉంటుందో అందులో సెక్షన్ 21(3) మీద ఎంఫసైజ్ చేసి కూడా ఎక్స్ప్లిసిట్ పవర్స్ ఇస్తుంది. అని అంటే ఒక స్పెషల్ పవర్స్ ఇస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు. ఏందని అంటే నీ ఏదైతే స్పెషల్ రివిజన్ ఉంటుందో, నీ ఎలక్ట్రల్ రోల్స్ ఏవైతే ఉంటాయో వాటికి చేంజ్ చేసే ఎనీ మూమెంట్ ఆఫ్ టైం, ఏ టైంలోనైనా నీకు చేంజ్ చేసే అధికారము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఇస్తుంది. కాకపోతే నువ్వు చేంజ్ చేస్తానన్నప్పుడు నువ్వు రీజన్స్ చెప్పాలా, ఎందుకు చేంజ్ చేస్తానని అంటున్నావు అనేది ఒక రీజన్స్ మాత్రం ఖచ్చితంగా చెప్పాలా. అయితే ఈ రోల్స్, ఎగ్జిస్టింగ్ రోల్స్ ఏవైతే ఉంటాయో, అంటే పాత ఏవైతే రోల్స్ ఉంటాయో
కొత్తది వచ్చే వరకు అవి ఎగ్జిస్ట్ అవుతాయి అని అనమాట. అంటే స్పెషల్ రివిజన్ కంప్లీట్ అయ్యే వరకు పాతదే పరిగణంలోకి తీసుకుంటారు. ఈ కంప్లీట్ రోల్ మెషినరీ ఏదైతే ఉంటుందో, ఈ చేంజ్ చేసే ప్రక్రియ విధానము సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ఇది చీఫ్ ఎలక్షన్ ఆఫీసరే తీసుకోండి, లేకపోతే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసరే తీసుకోండి, లేకపోతే ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసరే తీసుకోండి, లేకపోతే బూత్ లెవెల్ ఆఫీసరే తీసుకోండి, వీళ్ళని డిప్లాయ్ చేసి కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ రోల్స్ యొక్క చేంజ్ ప్రక్రియ ఆర్ శుద్ధి చేసే ప్రక్రియ తీసుకుంటుంది. ఇది పార్ట్ ఆఫ్ ది డ్యూటీ. ఈ పవర్ ఇస్తుంది ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు పవర్ ఇస్తుంది. మమతా బెనర్జీ గారి మెయిన్ కంటెన్షన్ ఏమున్నది, గంభీరమైన ఆరోపణ ఏమున్నది అని అంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మమ్మల్ని హరాస్ చేస్తుంది, మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాఫే ఇవ్వకుండా, అంటే స్టాఫ్ ఇవ్వకుండా మీరు డైరెక్ట్గా ఈ మాట అనేది ఎంతవరకు నిజమని అనేది నాకు తెలియదు. సో నేను టిప్పని చేస్తలేను. నా మనసులో ఉన్న మాట, మీకు ఎట్లయితే హక్కు ఉందో మాట్లాడేది, నాకు కూడా ఆ హక్కు ఉందని మమతా బెనర్జీ గారికి చెప్తున్నా. అయితే రిజిస్ట్రేషన్ ఆఫ్ ది ఎలక్టరల్ రూల్స్ 1960 ప్రకారము ఈ ప్రొవిజన్, ప్రిపరేషన్, రివిజన్, ఇంకా కరెక్షన్ మళ్ళా డ్యూటీ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. దాన్ని మీరు ఆపలేరు, మీరు దానికి డైరెక్షన్ కూడా ఇవ్వలేరు. సబ్జెక్టెడ్ టు ది డైరెక్షన్ ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా ఇది చేస్తుంది. సో ఇప్పుడు ఈ SIR ఏదైతే ఉంది కదా, మీరు అంటున్నారు కదా ఇది ఒక పొలిటికలీ మోటివేటెడ్ లోడెడ్ అని చెప్తున్నారు కదా, క్లియర్ కట్గా సెక్షన్ 21(3) అండర్ ది ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్కి ఎక్స్క్లూజివ్ పవర్స్ ఇస్తుంది మమతా బెనర్జీ గారు. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వస్తుంది, మళ్ళా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మమతా బెనర్జీ డైరెక్ట్గా సుప్రీంకోర్టులో వచ్చి మాట్లాడే హక్కు ఉన్నదా రాజ్యాంగంలో? ఒక సిట్టింగ్ సీఎం ఇట్లా సుప్రీంకోర్టుకు వచ్చి సబ్మిట్ చేయడం అనేది లీగలేనా అని అంటే, ఇల్లీగల్ ఎందుకు అవుతుంది? ఇల్లీగల్ అయితే కాదు, లీగలే. కాకపోతే నేనేమంటా అంటే, ఇది ఒక ఫోరెన్సిక్ లీక్ అనంట. అంటే ఒక కాన్స్టిట్యూషనల్ కోర్టుకి 3 రీజన్స్తోని నేను ఏం చెప్తానంటే, ఇది ఒక ఫోరెన్సిక్ వీక్ కేస్ అని చెప్తా. ఎందుకు అనంటే, కోర్ట్స్ అనేటివి ఏవి రికార్డ్ చేస్తాయి అని చెప్పి మాట్లాడితే, పొలిటికల్ స్పీచ్లు రికార్డ్ చేయాయి. ఎస్పెషల్లీ సుప్రీంకోర్టు లాంటి కాన్స్టిట్యూషనల్ కోర్టు అడ్డమైన పంచాయతీలని రికార్డ్ చేయి, కేవలం చట్టాన్ని రికార్డ్ చేస్తే, పొలిటికల్ స్పీచ్లని కాదు. మళ్ళీ ఎప్పుడైతే సీఎం వచ్చి ఒక అరిగిపోయిన టేప్ రికార్డ్ లెక్క మాట్లాడుతున్నారు కదా, ఏదైతే బాండెడ్ లేబర్ అని పదాలు యూజ్ చేసింది, వాట్సాప్ కమిషన్ అని యూజ్ చేసింది, ఈ బూత్ లెవెల్ ఆఫీసర్లు కాదు, సిఇఓలు కాదు, డిఈఓలు కాదు, బీఆర్ఓలు కాదు, ఈఆర్ఓలు కాదు, ఎవరెవరో కాదు, వీళ్ళంతా బీజేపీ మైక్రో అబ్జర్వర్స్ అని చెప్పింది చూడు. మళ్ళీ ఇట్లాంటి పదాలు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఇది జడ్జెస్ దీన్ని ఖచ్చితంగా ఒప్పుకోరు, రెసిస్ట్ చేస్తారు. అందుకని ఏమని అన్నారంటే, మీరు డెకోరం మెయింటైన్ చేసి మాట్లాడాలన్నారు. బట్ ఫిర్బీ ఆమె మాట్లాడింది ఇట్లాంటి పదాలు యూజ్ చేసింది. అయితే ఇవాళ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్కి ఏమున్నది అని అంటే, ఒక గవర్నమెంట్ లాయర్ని వాళ్ళు పెట్టుకున్నారు, సీఎం రిప్రజెంట్ చేస్తున్నప్పుడు పెట్టుకున్నారు. ఆయన మాట్లాడతాడు కదా, మమతా బెనర్జీకి ఎంత అత్యుత్సాహము అని చెప్పి ఇవాళ దేశం మొత్తం చూసింది. అయితే ఆమె చేసింది తప్పని మనం అంటలేను, నేను అత్యుత్సాహమే ప్రదర్శించిన, పరిపాలన పక్కకు పెట్టి ఆమె కోర్టులకు వచ్చి మాట్లాడింది, ఒక లాయర్ స్థానంలోకి వెళ్ళిపోయింది అని అంటే, ఆమెకు ఎందుకంత బగబగ మండింది అనేది నాకు అర్థం కాలే. అయితే ఆమె ఒక గంభీరమైన ఆరోపణలు చేసింది. ఏందని అంటే, చెప్పిన కదా భారతదేశంలో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ నడుస్తుంది, ఆధారాలన్నీ పెండింగ్ పెడతారు, బట్ ఆరోపణలు మాత్రం ట్రెండింగ్ చేస్తారు. తను ఏమని ఆరోపించిందనంటే, ఈ SIR వల్ల 150 మంది దాకా చచ్చిపోయినరు, ఈ నాది ఓటర్ల లిస్టు లేదా అని చెప్పి భావోద్వేగానికి గురై మనస్తాపానికి గురై చచ్చిపోయారు అన్నట్టు. అంటే నాకు నిజంగా జరిసేపు అర్థం కాలే. అంటే ఓటర్ లిస్టులకి పేరు పోతే అంత మనస్తాపానికి గురవుతారా? ఎంతో భారతదేశంలో ఓటు పర్సెంటేజే 70 లేకపోతే 68% ఉన్నది. అంటే 30% మంది అసలు ఓటు కూడా వేస్తలేరు చక్కగా, 35 to 40% మంది చక్కగా ఓటు కూడా వేస్తలేరు. అసుంటి ప్రక్రియల అసుంటి సిస్టమ్ మనం చూస్తున్నప్పుడు మమతా బెనర్జీ గారు వచ్చి ఇట్లా నా పేరు తీయడం వల్ల ఇది ఒక పెద్ద సిస్టమేటిక్ ట్రామాకి గురైపోయి వాళ్ళు చచ్చిపోయినరు అని అనేది నిజంగా చెప్పాలనంటే ఒక రెక్లెస్, నిజంగా చెప్పాలనంటే అసలు మ్యాటర్ లేని సబ్జెక్ట్ అని చెప్పి నేను చెప్తా. అయితే మన మమతా బెనర్జీ గారు ఏం మాట్లాడినరు, అసలు ఏంది కథ, ఎంతవరకు లీగలు, మళ్ళీ కోర్టు రూమ్ నిజంగా కోర్టులు దీన్ని ఏ రకంగా చూస్తాయి అని చెప్పి మాట్లాడితే, యాజ్ యూజువల్ ఆధారాలతోనే మీ చిత్రగుప్త కాబట్టి ఆమె మాట్లాడిందంతా కొన్ని పాయింట్స్లో మనం డీకోడ్ చేసినాం చిత్రగుప్తలో. మళ్ళా మీ ఆధారాలతోనే ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడ ఏమేమి సబ్జెక్టులు ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎట్లా మాట్లాడినరు, ఏ పేపర్లలో వచ్చినాయి కూడా నేను తీసుకున్నాను. మమతా బెనర్జీ గారు ఏమని మాట్లాడతారనంటే, SIR ఏదైతుంది చూడు అది ఇంక్లూజన్ కాదు, అది ఓన్లీ డిలీషన్కే వాడుతున్నది భారతీయ జనతా పార్టీ అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, వీళ్ళంతా బీజేపీ వర్కర్లు అని చెప్పి మాట్లాడుతుంది. అయితే రోల్ రివిజన్లు ఎప్పుడైతే అవుతాయో ఇది మనం అర్థం చేసుకోవాలి, ప్రొసీజర్స్ ఏ రకంగా ఉంటుందో అనేది చూడాలి. మమతా బెనర్జీకి ఎందుకు ఇబ్బందికరంగా ఉంటుందో కూడా నేను చెప్తా. ఇప్పుడు ఎట్లా అంటే,
ఇంక్లూజన్స్ అవుతాయి, డిలీషన్స్ అవుతాయి, కరెక్షన్స్ అవుతాయి, డిలీషన్లు కూడా అవుతాయి. స్పెషల్ రివిజన్ అనేది అయితే ఉంటుందో దాని స్టేటుటేలా గది చేస్తున్నది. అయితే ఇది ఎందుకు చేస్తున్నారు అని అంటే ఎలక్ట్రాల్స్ రోల్లు శుద్ధీకరణ చేసే ప్రక్రియ ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు పవర్ ఉన్నది, ఇది అప్లికేషన్. అయితే ఇప్పుడు కోర్ట్ రివిజన్ని చూస్తుంది తప్ప నువ్వేదైతే తప్పు అని చెప్పి మాట్లాడినావు కదా, మళ్ళీ ఆ ఇల్లీగల్ డిలీషన్ ఎందుకు అయింది అనేది నువ్వు ప్రూవ్ చేయాలి, లేకపోతే నీది పొలిటికల్ స్పీచ్ అయిపోతుంది. మమతా బెనర్జీ గారు ఇంకొకటి ఏమని అన్నారంటే, మమతా బెనర్జీ గారు ఏమని అన్నారంటే, వెస్ట్ బెంగాల్ అనే చేస్తున్నారు, అస్సాంలో ఇంకా నార్త్ ఈస్ట్ ఎందుకు చేస్తలేరు అంటే నన్ను టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఒక పొలిటికల్ వెండెటా నడుస్తున్నది నా మీద అని చెప్పి మమతా బెనర్జీ గారు చెప్తారు. అయితే పొలిటికల్ వెండెటా కాదండి, సెక్షన్ 21 ఆఫ్ 3 ఆర్టికల్ 324 స్పెషల్ పవర్స్ ఇస్తుంది. వాళ్ళు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఏ టైంలోనైనా సరే ఎలక్ట్రల్ రివిజన్ చేస్తారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ చేసే హక్కు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉన్నది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో కూడా నేను ఇది చెప్తున్నా. వాళ్ళు రీజన్ చెప్తారు, పోతారు. అయితే మీకు ఏదైతే మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ అని అనిపిస్తుంది కదా, నన్ను సెలెక్టివ్గా టార్గెట్ చేస్తారు అని చెప్పి మీకు అనిపిస్తుంది కదా, మళ్ళా దీని తాలూకా ఏదన్నా ప్రూవెన్ ఎవిడెన్స్ ఉందా, మీ దగ్గర ఏదైనా ప్రూవెన్ ఎవిడెన్స్ ఉందా అంటే టార్గెట్ చేసుడు చాలా సింపుల్, బట్ దాన్ని ప్రూవ్ చేసుడు అనేది శనికి షాప్ అవుతుంది. అంటే మీ దగ్గర ఏమైనా ఫైల్ నోటింగ్స్ ఉన్నాయా, ఏమైనా క్రైటీరియా ఉందా, ఆబ్జెక్టివ్ ఉందా బీజేపీ తరఫు నుంచి, లేకపోతే మీ దగ్గర ఏమైనా కంపారిటివ్ డేటా ఉన్నదా, ఇగో చూసినావా గిట్ల అయింది అస్సాంలో ఇంతమంది చొరబాటుదారులు ఉన్నారు మా దగ్గరనే అని చెప్పి వీళ్ళు వస్తున్నారు, లేకపోతే ఇది కేవలం ఒక పొలిటికల్ మీకు కన్వీనియంట్ స్టేట్మెంట్ అవుతుంది తప్ప ఇది పరిగణనలోకి తీసుకోవు కోర్టులు. ఆమె ఏమంటుందనంటే ఆధార్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేపియాలా, ఎలక్షన్ కమిషన్ నా మాట వింటలేదు, నా మాటను తిరస్కరిస్తుంది అని చెప్పి చెప్తారు. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఆటోనమస్ బాడీ మమతా బెనర్జీ గారు. ఎలక్షన్ కమిషన్ ఏది యాక్సెప్ట్ చేయాలనో ఏది యాక్సెప్ట్ చేయొద్దో అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుంది. మీరెవరండి చెప్పనీకి, నాకు అర్థం కాదు. ఆధార్ అనేది ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. సుప్రీంకోర్టు ఎన్నోసార్లు పలుమార్లు ఈ టాపిక్ని ఎన్నోసార్లు మాట్లాడిందండి, మీకు తెలియకపోతే నేనేం చేస్తా. ఆధార్ అనేది ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, అంతేగాని సిటిజన్షిప్కో ఎలిజిబిలిటీకో ఒక కన్క్లూజివ్ ప్రూఫ్ కాదు. అంటే ఇక ఇదే దీని తప్ప ఇంకా లేదు అని అనేది లేదు. ఎందుకు ఈ ముచ్చట మాట్లాడాలంటే ఆధార్ కార్డు నువ్వు 1000 రూపాయలు ఇస్తే చేయబడుతుంది, ఆధార్ కార్డు వచ్చిందంటే ఆయనకి ఓటర్ కార్డు వస్తున్నదా, ఓటర్ కార్డు వచ్చిందని అంటే ఆడ ఎలక్షన్లలో పోటీ చేస్తున్నాడు, ఆయనకి రెసిడెన్స్ ప్రూఫ్ దొరికిపోయిందా. సో కోర్టులు రిపీటెడ్గా హెచ్చరిక జారీ చేసినాయి ఏందనంటే ఆధార్ కార్డ్ని ఒక స్టాండ్ అలోన్ అంటే ఇదే సిటిజన్షిప్ని ప్రూవ్ చేయడానికి అవుతుంది అని అంటే ఇది రోల్ డిస్ప్యూట్లలో ఇష్యూ అవుతుంది. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఎన్నోసార్లు వచ్చింది. ఆధార్కి లిమిటేషన్స్ పెట్టింది సుప్రీంకోర్టు ఎప్పుడో, ఇది ఇయ్యాల కాదు వెనకటికి కూడా పెట్టింది. సో మీకేం తెలుసు ఏది కన్సిడర్ చేయాలా, ఏది ఎస్ఐఆర్ గైడ్ లైన్స్లో పెట్టాలా అని అనేది ఒకసారి మీరు ఏమన్నా చూసుకోవాలనంటే టైమ్స్ ఆఫ్ ఇండియా పేపరు, లైవ్ లా మ్యాగజైన్లో కూడా వచ్చిన కథనాలు మీకు నేను చెప్తున్నా. మీరు గంభీరమైన ఆరోపణలు చేసిర్రు మమతా బెనర్జీ గారు. ఏందనంటే మైక్రో అబ్జర్వర్స్ వీళ్ళంతా ఎవరైతే ఇప్పుడు ఎలక్ట్రల్ రోల్ రివిజన్ చేస్తున్నారో స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూలా వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీ మైక్రో అబ్జర్వర్సు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే వీళ్ళు మైక్రో అబ్జర్వర్స్ అని చెప్పి చెప్తే మీ దగ్గర ఏదన్నా అలా జాబ్ డిస్క్రిప్షన్ కానీ గైడ్ లైన్స్ కానీ ఏమైనా దొరికిందా, బీజేపీ వాళ్ళు ఏమన్నా ఇచ్చిండ్రా, లేదా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ నుంచి మీకు ఏమైనా లీక్ అయిందా. ఇప్పుడు మనం ఒక ఉద్యోగం ఇస్తాం ఫ్రెండ్స్, ఏదైనా కంపెనీ, ఇప్పుడు నా కంపెనీలో ఎవరికైనా నేను ఉద్యోగం ఇవ్వాలంటే ఈ సంస్థలో నేను జాబ్ డిస్క్రిప్షన్ అనేది రాస్తా, అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అనేది రాస్తా. మళ్ళీ ఇట్లాంటిది ఏమన్నా దొరికిందా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ కోర్టు కానీ ఈ బిఎల్ఓలు ఇప్పుడు ఏదైతే బూత్ లెవెల్ ఆఫీసర్స్ లేకపోతే ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో మమతా బెనర్జీ ఏదైతే అంటుంది కదా వాళ్ళు మైక్రో అబ్జర్వర్స్ అయిపోయి బీజేపీకి వాళ్ళు మా పేర్లు డిలీట్ చేస్తున్నారు అని చెప్పి, అయితే ఏమైనా ఆధారాలు దొరికినాయా అని అడుగుతున్నా, స్ట్రైట్ క్వశ్చన్. లేదా ఎలక్షన్ కమిషన్ సిఇఓ గారు ఏదైనా జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు మీరు బీజేపీకి ఏది చెప్తుందో అదే చేయాలా అని చెప్పి ఏదైనా జాబ్ డిస్క్రిప్షనో లేకపోతే రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీయో లేకపోతే ఏదైనా వీడియో ప్రూఫో ఆడియో ప్రూఫో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు ఏదైతే ప్రూవ్ చేయాలని అనుకుంటున్నారో మీ దగ్గర ఏమైనా ఉన్నదా. అది లేకపోయా ఇది లైవ్ లాలో కూడా ప్రస్తావన వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నది అంటే స్పెల్లింగ్ మిస్టేక్లకు కూడా పెద్ద పెద్ద నోటీసులు ఇస్తున్నది, ఇది తప్పు కదా అని అంటే ఎస్ ప్రొసీజరలీ మమతా బెనర్జీకి ఇక్కడ కొంచెం ఊరట కలిపియొచ్చు. ఫ్రెండ్స్ మీరు జాగ్రత్తగా నుండి, మేము ఇప్పటిదాకా చెప్పినాయి అవి యాజ్ ఇట్ ఈస్కి వచ్చినాయి. సో నేనేమంటున్నా అంటే మమతా బెనర్జీ ఏదైతే మాట్లాడింది చూడు
చిన్న దానికి కూడా మిస్టేక్స్ చేస్తే మీరు రద్దు చేస్తారా అండి అంటే ఇక్కడ మమతా బెనర్జీకి ఒక ఊరట కలగవచ్చు. ఎలక్షన్ కమిషన్కి మేబీ సుప్రీంకోర్టు చెప్పొచ్చు ఏంటంటే చిన్న మిస్టేక్స్లకు మీరు తీయకుండా దేర్ షుడ్ బి ఎ సిస్టమ్ టు కరెక్ట్ దట్. కాకపోతే మమతా బెనర్జీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవి ఎంట్రీ చేసేటోళ్ళు కూడా మీ వాళ్ళే కదా, కాకపోతే మీ వాళ్ళే చేస్తున్నారు కదా. సో ఈ ఓన్ ట్రాన్స్పరెన్సీ, ఈ ఎఫ్ఏక్యూలు మీరు కోర్టుల ముంగట ఏదైతే పెట్టి మాట్లాడుతున్నారు చూడు, అది వెనకటికి మీరు చేసిన తప్పే, ఇది మీరు అర్థం చేసుకోవాలి. అయితే మీ సైడ్ ఎట్లాంటి తప్పులు ఉన్నాయని అనేది చూసుకోవాలి. ఈ కత్తి ఏదైతే ఇప్పుడు మీరు మాట్లాడారు చూడు, స్పెల్లింగ్ మిస్టేక్లు ఎక్సెట్రా, ఈ కత్తి అనేది 2 సైడ్లు పదనున్నది. అది మిమ్మల్ని కోస్తుంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కోస్తుంది. ఎట్టి పరిస్థితులలో ఈ ఒక్క రీజన్ని బట్టి మీరు ఎస్ఐఆర్ ఆపుతానంటే అసలు కుదరదు. ఆమె ఏమంటుంది అంటే ఎలక్షన్ కమిషన్ ఏమని మాట్లాడుతుందనంటే ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తున్నది, ఆమె ఆరోపణలు చేస్తున్నది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అబద్ధాలు ఆడుతున్నది. అంటే ఇక ఈమె సత్య హరిశ్చంద్ర మునిమనమరాలు అనమాట. ఈమె ఏమనంటది అంటే స్టేట్ కోఆపరేట్ చేస్తలేదని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పినది అన్ని అవాస్తవాలు, మేము ఖచ్చితంగా చేస్తున్నాము అని చెప్పి చెప్తారు. అయితే రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ స్కీమ్ తీసుకొని మాట్లాడితే ఎలక్షన్ రోల్ స్టాఫ్ వీళ్ళందరూ డెప్యుటేషన్గా వర్క్ చేయాల్సి వస్తుంది. ఎవరికి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. నువ్వు ఆఫీసర్లను పెట్టకుండా ఒక అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ పెడతానంటే ఇప్పటిదాకా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నో మీకు రిమైండర్లు పెట్టింది, రికార్డ్స్ పెట్టింది. ఏందనంటే మాకు కావాల్సిన మ్యాన్ పవర్ మీరు ఇవ్వకపోతే నేను ఎట్లా పనిచేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే కరెక్షన్స్ అని మాట్లాడుతున్నారు కదా, ఆబ్వియస్గా ఈ ముద్ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకొని వస్తుంది. ఏందనంటే మై లార్డ్షిప్ ఎప్పుడైతే మేము డెప్యుటేషన్కి ఆఫీసర్లను అడిగినామో తను ఇస్తలేదు, ఇవ్వకుండా ఇది టైమ్లీ అయిపోవాలా, ఇప్పుడే అయిపోవాలా, ఇట్లా చేయాలా అట్లా చేయాలని అంటే ఒక రోజులో అయ్యే పని 2 రోజులలో అవుతుంది నాకు స్టాఫ్ లేకపోతే. అండ్ షీ షుడ్ కోఆపరేట్. ఇవాళ కోర్టు దగ్గరకు వచ్చి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ లయింగ్ అని చెప్పి మాట్లాడితే షీ ఈజ్ హరాసింగ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే స్టోరీ మేము కట్టాల్సి వస్తుంది. అండ్ ఆబ్వియస్గా వాళ్ళు కూడా మాట్లాడతారు. ఆమె ఏమంటారంటే మమతా బెనర్జీ గారు ఏమంటారంటే 2025 ఎలక్టరల్ రోల్ ఉండే కదా, దాన్నే వాడుకుందాం, మళ్ళీ 2026లో కొత్తగా ఎందుకు చేయాల్సి వచ్చింది అని చెప్పి మాట్లాడతారు. అయితే ఎలక్షన్ కమిషను 2025 కాదు 2026 చేసినాక కూడా వాళ్ళకు టైం ఉంటే ఎలక్షన్స్కి మళ్ళీ చేయాలనిపిస్తే చేస్తారు, వాళ్ళకి ఆ హక్కు ఉన్నది. ఒక సీఎం అయి ఉండి మీకు తెలియకపోతే పెద్ద ప్రాబ్లం. అయితే కొత్తది వచ్చేదాకా పాతది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అది ఇనెలిజిబుల్ ఎంట్రీస్ అయినా ఎంటిటీస్ అయినా పాతది ఎఫెక్టివ్గా ఉంటుంది కొత్తది వచ్చే వరకు. ఇప్పుడు కొత్త జడ్జ్మెంట్ ఇచ్చే వరకు పాతది ఎఫెక్టివ్ ఉంటుంది కదా, ఎట్లనైనా అది న్యాచురల్గా ఉంటుంది. కాకపోతే మనకెందుకు ఉచిలి లేస్తున్నది, ఉత్సాహం ఎందుకు పెరుగుతున్నది, చెయ్యొద్దు అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. అంటే అందులో ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని కడిగేస్తున్నాము అని అంటే అది మనకే మంచిది కదా. ఆ ఇంప్యూరిటీస్ కడిగేస్తున్నాము అనే దాన్ని పక్కకు పెట్టి అసలు చెయ్యొద్దు అననే మంతవ్యం ఈ మనసులో ఏదైతే ఉన్నది చూడు, అది పెద్ద అప్రహెన్షన్స్కి దారితీస్తున్నది కదా అననే వాదన. ఎలక్షన్ కమిషన్ని వాట్సాప్ కమిషన్ అని చెప్పేస్తుంది. అసలు ఎట్లయితుంది అనండి వాట్సాప్ కమిషన్ అనేది? మీరు ఎట్లా మాట్లాడతారండి? మీరు ఒక మాట చెప్పురు నాకు. అంటే మీరు ఇష్టం వచ్చినట్టు గంభీరమైన ఆరోపణలు, అది కూడా సుప్రీంకోర్టులో నిలబడి ఇట్లాంటి మాటలు మాట్లాడాడు అనేది పొలిటికల్ అహంకారం కాదా? నేను సీఎంని ఏమంటే మాట్లాడతా అని అనేది కాదా? ఇది మీరు డీలెజిటిమైజ్ చేస్తలేరా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని? నేనేమడుగుతున్నానంటే మీ దగ్గర స్ట్రాంగ్ సపోర్టింగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉన్నది అని అంటే అది చట్టం అవుతుంది, ఎలక్షన్ కమిషన్కి చివాట్లు పడతాయి. కాకపోతే మీరు ఒక నరేటివ్ స్టోరీ తయారు చేసుకొని వచ్చి అందులో నాకు విక్టరీ రావాలని అంటే అది ఆవిరైపోతుంది. మమతా బెనర్జీ గారు కోర్టులన్నీ ఆడిట్ ట్రయల్స్ చూస్తాయి, ప్రూఫ్ చూస్తాయి, రికార్డెడ్ స్టేట్మెంట్స్ చూస్తాయి, అంతే తప్ప ఒక సీఎం వచ్చి వాదించినంత మాత్రాన అసత్యం సత్యమైపోదు, సత్యం అసత్యం అయిపోదు. సో మమతా బెనర్జీ గారికి క్లారిటీగా కొన్ని అర్థమైతేమో మేబీ నెక్స్ట్ డేట్కి వాయిదా వేసిండ్రు. ఇది చూసి మీరు ఇమీడియట్గా ఒక రెస్పాన్స్ సబ్మిట్ చేయండి, మేము ఆర్డర్ చేస్తున్నామని చెప్పి ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కూడా ఒక ఆర్డర్ పాస్ చేసింది సుప్రీంకోర్టు. మరి మమతా బెనర్జీకి ఎందుకు భయం వేస్తున్నది? అసలు ఈ భయం అనేది ఆమె ముఖ్యమంత్రి పదవి పోతుందనా, లేక ఎక్కడ ముస్లింలు ఓట్లు వెళ్ళిపోతాయనో అనే ఒక ఆందోళన మీ కమెంట్ రూపంలో చెప్పురి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.